బ్రో, ఒకసారి ఊహించు. రేపు ఉదయం లేచేసరికి ప్రపంచంలో ఉన్న అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాయమైపోయాయి. పైథాన్ లేదు, జావా లేదు, జావా స్క్రిప్ట్ లేదు, ఏమీ లేవు. నీ దగ్గర ల్యాప్టాప్ ఉంది. చాలా పెద్ద ఐడియాస్ కూడా ఉన్నాయి. కానీ ఒక ప్రశ్న: ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్ బిల్డ్ చేయగలవా? యూట్యూబ్ లాంటిది క్రియేట్ చేయగలవా? లేదా నెక్స్ట్ చాట్ జీపీటీ తయారు చేయగలవా? కాదు. నువ్వు తెలివైనవాడివి కాదని కాదు. నువ్వు, కంప్యూటర్ ఇద్దరూ ఒకే భాష మాట్లాడలేరు కాబట్టి ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, నేను జాపనీస్ మాత్రమే మాట్లాడగలను. మనం ఎలా కమ్యూనికేట్ అవుతాం? మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ కావాలి కదా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఎగ్జాక్ట్లీ అదే. అది నీకు, కంప్యూటర్కి మధ్య ట్రాన్స్లేటర్. నువ్వు పైథాన్కి ఏం చేయాలో చెప్తావు, అది కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్తుంది. ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు. అయితే ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు? సింపుల్ మోవా. బైక్, కార్, బస్, ఫ్లైట్ అన్నీ వెహికల్స్. కానీ ఒక్కోటి ఒక్కో పని కోసం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా అంతే. కొన్ని వెబ్సైట్స్ కోసం, కొన్ని మొబైల్ యాప్స్ కోసం, కొన్ని గేమ్స్ కోసం. మరి పైథాన్? అది సింపుల్, పవర్ఫుల్. ఏఐ నుంచి ఆటోమేషన్ వరకు దాదాపు అన్ని చోట్ల ఉంటుంది. అందుకే మన జర్నీ పైథాన్తో స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ ఉంది. కంప్యూటర్కి పైథాన్ అర్థం కాదు అన్నాం కదా. అయితే మన పైథాన్ కోడ్ని ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు? రన్ బటన్ నొక్కిన తర్వాత అసలు లోపల ఏం జరుగుతుంది? అదే మన డే 2లో చూద్దాం. ఫాలో బ్రో. మన కోడింగ్ జర్నీ ఇప్పుడే మొదలైంది.